హలో, నేను డాక్టర్ వందన హెగ్డే. ఐఎమ్ హెగ్డే ఫర్టిలిటీ ది క్లినికల్ డైరెక్టర్. ఈరోజు నేను కొన్ని కామన్ రీజన్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అమ్మాయిలో మాట్లాడుతున్నాను ఈ టాపిక్ గురించి. పిల్లలు అవ్వలేదంటే వాట్ కుడ్ బి ద కామన్ రీజన్స్? వన్ ఆఫ్ ద కామన్ టాపిక్స్ అది ఎండోమెట్రియోసిస్. ఇప్పుడు గర్భ లైనింగ్కి ఇప్పుడు ఏది మాకు డేట్ వచ్చిన రోజు అది నెల బ్లీడింగ్ అవుతుంది. అది బేసిక్లీ గర్భ లైనింగ్ బయటకు రిలీజ్ అవుతుంది. ఆ గర్భ లైనింగ్కి మేము ఎండోమెట్రియం అని చెప్తాము. అది కొన్ని మందికి అది ఏది కిందకి వెళ్ళిపోవాలి, అదే ఎండోమెట్రియం లైనింగ్ బ్యాక్వర్డ్ వెళ్ళొచ్చు. అంటే రెట్రోగ్రేడ్ మెన్స్ట్రేషన్ అని బ్యాక్వర్డ్ ఫ్లో అవుతే అది ట్యూబ్స్ లోపలకు వెళ్ళి కడుపు లోపల పడిపోతుంది. సో ఆ బ్లీడింగ్ అంతా ఇక్కడ పడిపోయినప్పుడు ద మోస్ట్ కామన్ సైట్ దగ్గర అంటే ఆ ట్యూబ్స్కి ఓవరీ. సో అక్కడ గర్భ లైనింగ్ అని ఇక్కడ పడిపోయిన తర్వాత అది బ్లడ్ ఒక టాక్సిక్ ఫ్లూయిడ్ అది. సో అది అందులో చాలా వరకు కెమికల్స్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అస్ ప్రోస్టాగ్లాండిన్స్, ఇంటర్ల్యూకిన్స్, TNF ఆల్ఫా అట్లాంటిది చాలా కెమికల్స్ వెళ్ళి ఇక్కడ ఓవరీ పైన కూర్చున్నప్పుడు అక్కడ ఒక ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ గర్భ లైనింగ్ అన్నది అక్కడ ఓవరీ పైన అంటుకొని అక్కడనే పెరగనికి స్టార్ట్ అవుతుంది. సో అట్లా నెల డేట్ వచ్చిన రోజు ఇక్కడ ఎప్పుడు బ్లీడింగ్ అవుతుంది, ఇక్కడను ఈ లైనింగ్ పెరిగిపోయి ఒక సిస్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ అస్ ఎండోమెట్రియాటిక్ సిస్ట్. ఎట్లా అది ఓవరీల పైన అవుతుంది, అట్లనే కడుపు లోపల అంతా అది పడిపోయింది ఏరియాలో. అది కొన్ని మందికి పేగుల పైన పడిపోతుంది, బ్లాడర్ పైన అంటే యూరిన్ పాస్ చేస్తారు కదా, బ్లాడర్ పైన పడవచ్చు. లేదంటే పెరిటోనియం లేయర్ అంటే లైనింగ్ ఏది ఉంది కడుపులో అక్కడంతా పడిపోయి అక్కడ డెవలప్ అవ్వచ్చు. ఈ సిచ్యువేషన్లో వాళ్ళకి చాలా పెయిన్ వస్తుంది. అండ్ చాలా వరకు వాళ్ళకి పిల్లల వరకు కుదరదు. బికాస్ ఇట్ స్టాప్స్. ఒకటి ఇక్కడ ఓవులేషన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఓవరీలో కూర్చున్నప్పుడు అక్కడ ఎగ్ నంబర్స్ తగ్గొచ్చు. ఈ బ్లడ్ అంతా ట్యూబ్లో ఉన్నప్పుడు అక్కడ స్పర్మ్స్ వెళ్ళిపోతేనో స్పర్మ్స్ క్యాన్ డై. ఎగ్ స్పర్మ్ కలవదు. అక్కడ ఎంబ్రో ఫార్మ్ అయిన తర్వాతనో ఇంత ఇన్ఫ్లమేషన్లో ఆ ఎంబ్రో ఇక్కడ వస్తేనో అంటుకోనికో అది ఇట్ క్యాన్ కాజ్ ఇనిబిషన్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి డిఫికల్టీ ఉంటుంది ప్రెగ్నెన్సీకి. ఇంకో కామన్ మెడికల్ కండిషన్ ఎక్కడ పిల్లల మనకి అవకాశం తగ్గిపోవచ్చు. వన్ ఇస్ ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ అంటే యూట్రస్లో కొన్ని బినైన్ ట్యూమర్స్. అదేం క్యాన్సర్ ఏం కాదు, బట్ గెడ్డల్లాగా డెవలప్ అవుతుంది. ఈ ఫైబ్రాయిడ్స్ ఎప్పుడూ అదేం ప్రాబ్లం ఏం రాదు ఫర్టిలిటీకి. బట్ అదికి కొన్ని మాకు అది ఎక్కడ ఉంది, లొకేషన్ ఎక్కడ ఉంది, సైజ్ ఎక్కడ ఉంది అండ్ ఎన్ని ఉన్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఫ్యాక్టర్స్లో మాకు చెప్పొచ్చు అది పిల్లల వరకు అఫెక్ట్ అవ్వచ్చా లేదా అని. ఇప్పుడు చిన్న ఫైబ్రాయిడ్స్ బయట యూట్రస్ బయటనే ఉంది, అదేం అఫెక్ట్ రాదు. అది అట్లనే వదిలేసి మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అదే ఫైబ్రాయిడ్ గర్భ లోపల ఉంది, ఇర్రెస్పెక్టివ్ సైజ్ చిన్నది ఉండొచ్చు పెద్దగా ఉండొచ్చు, అది ఖచ్చితంగా పిల్లల వరకు అవకాశంకి అఫెక్ట్ అవుతుంది. సో అప్పుడు అది ఆపరేషన్ చేసి సర్జరీ చేసి తీయాలి పడుతుంది. అదే బయట ఉన్న ఫైబ్రాయిడ్స్కి ప్రాబ్లం లేదు. బట్ చాలా పెద్ద సైజ్ ఫైబ్రాయిడ్స్, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, దాన్ని చాలా వేరియస్ పొజిషన్లో ఉంది, దెన్ దట్ క్యాన్ స్టిల్ అఫెక్ట్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్. ఇది నాట్ ఓన్లీ టు గెట్ ప్రెగ్నెంట్ ప్రాబ్లం అవ్వచ్చు, బట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ అవ్వచ్చు. లైక్ అబార్షన్స్, కొన్ని మందికి ఎర్లీ డెలివరీ అవ్వచ్చు. 5th 6th మంత్లో దే కెన్ అబార్ట్ అండ్ దే కెన్ ఆల్సో హ్యావ్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ డెలివరీ టైంలో. సో అదర్ కామన్ కండిషన్స్ అదర్ దెన్ ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్స్ ఆర్ ఇన్ఫెక్షన్స్. కొన్ని మందికి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఈ మోస్ట్ కామన్ సైట్ ట్యూబ్కి వెళ్ళిపోతుంది ఆ ఇన్ఫెక్షన్. ఆ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ అవుతే కొన్ని మందికి ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు. ఆ ట్యూబే ఒక దారి ఎక్కడ ఎగ్ స్పర్మ్ కలుస్తుంది. సో అక్కడ బ్లాకేజ్ అయినప్పుడు వాళ్ళకి పిల్లల మనకి ప్రాబ్లం అవుతుంది. అదే ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి గర్భ లోపల అవ్వచ్చు. దట్ ఈస్ కాల్డ్ అస్ ఎండోమెట్రైటిస్ అని. సో ఆ ఇన్ఫెక్షన్లోనూ కొన్ని మందికి అక్కడ ఎంబ్రియో ఇంప్లాంటేషన్ రాదు, లేదంటే మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతుంది. సో ఇదన్నీ మేము ఇవాల్యుయేట్ చేయాలి. ఇప్పుడంతా మేము రోజు ఏది చూస్తున్నామంటే అమ్మాయి వాళ్ళు ఇప్పుడు చాలా ప్రెగ్నెన్సీ లేట్ చేస్తున్నారు, డిలేడ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఏజ్ ఫ్యాక్టర్. ఒక అమ్మాయికి మ్యాక్సిమం ఫర్టిలిటీ అవుతుంది 25 years to 28 years వరకు పీక్ ఫర్టిలిటీ అని చెప్తాము. అదే అమ్మాయి ఇప్పుడు 28 years దాటిన తర్వాత మెల్లగా ఎగ్ కౌంట్ ఉన్నది వాళ్ళకి మెల్లగా తగ్గుతుంది. అదే అమ్మాయి ఇప్పుడు 35 yearsకి చాలా వరకు తగ్గిపోతుంది. సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అట్ ద రైట్ ఏజ్. సో అప్పుడు వాళ్ళకి నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ ఫాస్ట్గా అవుతుంది, అదుతోనూ వాళ్ళకి హెల్తీ అవుతుంది. బికాస్ ద మొమెంట్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు 30 years తర్వాత వచ్చినప్పుడు లేదంటే 35 years తర్వాత దాటితే అక్కడ చాలా ఎంబ్రియో అబ్నార్మాలిటీస్ రిస్క్ ఎక్కువై వాళ్ళకి అబార్షన్స్, మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ దట్ యూ షుడ్ నో వెన్ యూఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్స్ డెఫినెట్గా మై క్లినిక్ విజిట్ చేయొచ్చు. Quite a few fertility consultants are there and you can visit any of the branches at Hegde Fertility. Thank you so much.